ఐపీఎల్లో మొత్తం 84 మ్యాచ్లు, 80 లీగ్ దశ, 4 ఏమో వచ్చేసి ప్లే ఆఫ్స్. కానీ ఒక్క మ్యాచ్ కూడా విశాఖపట్నానికి ఆతిథ్యం ఇవ్వలేదు, అంటే ఆతిథ్యం ఇచ్చే అవకాశం ఇవ్వలేదు. ఇక్కడ లాస్ట్ టైం డీసీకి ఆతిథ్యం ఇచ్చింది విశాఖ స్టేడియం. మరి ఈసారి ఒక్క మ్యాచ్ని కూడా పెట్టలేదు. ఎందుకో ఉమెన్స్ వరల్డ్ కప్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు, ఒక మ్యాచ్ 2 మ్యాచ్లు, కానీ ఇక్కడ ఈసారి మాత్రం ఇవ్వలేదు. మరి బీసీసీఐ ఏం నిర్ణయం తీసుకుందో మరి ఏంటో సమస్య ఏంటో తెలియదు. ఒకవేళ ఏమైనా ఈ సంక్షోభం నేపథ్యంలో ఏమైనా నిర్ణయం తీసుకున్నారా లేకపోతే ఏంటి అన్నది తెలియదు. కానీ మొత్తం 12 ప్రధాన నగరాల్లో ఈ యొక్క ఐపీఎల్ని లీగ్ని అయితే ఏర్పాటు చేశారు. అందులో విశాఖపట్నం లేదు. చాలామంది క్రికెట్ అభిమానులు ఇక్కడ అదే గోల్ చేస్తున్నారు, ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు అని. ఇక్కడ కూడా విపరీతంగా అభిమానులు ఉంటారు, ఇక్కడ కూడా ఆదరిస్తారు, కానీ మరి ఇవ్వలేదు. బహుశా ప్రతిదాన్ని మనం ఇచ్చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే అభిమానం కూడా హద్దుల్లో పెట్టుకోండి, ఏం నష్టం లేదు. టీవీలో చూద్దాం, లేదనుకుంటే ఎక్కడైనా దగ్గరగా ఉంటే వెళ్ళండి, నా నష్టమే ఉంది. హైదరాబాద్ లాంటి నగరాలు మనకి దగ్గరే కాబట్టి వెళ్ళొచ్చు. కాబట్టి దీన్ని మనం ఇచ్చేయాల్సిన అవసరం లేదు. బాధ అయితే ఉంటుంది, మన స్టేడియంలో ఆడితే ఒక ఇది ఉంటుంది కదండి.